ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారాహి ఉపాసన గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఉపాసన మేము చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, అది కొంచెం క్లారిటీగా వివరించగా. వారాహి గుప్త నవరాత్రులు చాలా మంచి విషయం అడిగింది. గుప్త నవరాత్రులు అనే మాట వాస్తవం. ఎందుకు గుప్త నవరాత్రులు? ఇప్పుడు ఈ వారాహిది సామాన్యంగా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసో తెలియకో బ్లాక్ మ్యాజిక్కి, వికృత కార్యాలకి వాటికి ఉపయోగిస్తున్నారు అనే అపవాదం ఉంది. ఇక్కడ భావన మాత్ర సంతుష్ట. నువ్వు అమ్మని అమ్మగా చూసినంతసేపు నీకు ఇబ్బంది లేదు. ఇందాక కూడా అదే మాట. 10 మందిలో కూర్చొని అర్చన చేస్తుంటే వాడు డిస్టర్బ్ చేస్తుంటే ఇది అమ్మవారి దగ్గర ఆ శక్తిని పొందలేడుగా. అందుకని ఏం చేసి గుప్తంగా వారాహికి గుప్త నవరాత్రులు అని చెప్పి నవరాత్రులు మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారాహి ఉపాసన గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఉపాసన మేము చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, అది కొంచెం క్లారిటీగా వివరించగా. వారాహి గుప్త నవరాత్రులు చాలా మంచి విషయం అడిగింది. గుప్త నవరాత్రులు అనే మాట వాస్తవం. ఎందుకు గుప్త నవరాత్రులు? ఈ ఈ అపోహలు ఉన్నాయి కదా, అమ్మవారు ఉగ్రస్వరూపం, శాంతస్వరూపం, ఇంకోట, లేకపోతే ఈ మంత్రాలు ఉగ్రంగా ఉంటాయా, శాంతంగా ఉంటాయా, ఇవన్నీ అపోహలు ఉన్నాయి. అమ్మవారు నువ్వు ఉగ్రంగా చూస్తే ఉగ్రమే, శాంతంగా అమ్మ అని చూసినప్పుడు శాంతస్వరూపంలో నువ్వు అర్చన చేసుకోవటానికి నవరాత్రుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. గుప్త నవరాత్రులు రాత్రిపూటే చెయ్యాలా? చాలామంది ఏంటంటే అదేంటంటే పొద్దున్న చేస్తున్నారు మీరు, రాత్రిపూట కదా, నిశీతికి నియంత కదా. నిశీతికి నియంతే అమ్మవారు. ప్రాతకాలం అంతా ఈశ్వరుడు భూమండలాన్ని ప్రపంచాన్ని కాపలా కాస్తాడు. రాత్రిపూట అమ్మవారు కాపలా కాస్తుంది శాస్త్రం. కానీ ప్రాతకాలం అర్చన లేకుండా రాత్రిపూట అర్చన ఎట్లా? ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం ఉపాసనా క్రమంలోకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి కూడా అర్చన చేయాల్సి వస్తుంది. దానికి అమ్మవారి నియంత. ఉపాసనా క్రమంలో అర్ధరాత్రి అర్చన చేయి. ఎవరెవరు చేయొచ్చు? ఉపాసకుడు అంటే ఒక మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నవాడు ఆ మంత్రాన్ని దీక్షగా జపించి, దాంట్లో కొన్ని కల్పాలు ఉన్నాయి. అంటే మంత్రాన్ని జపించడం ఒకటైతే శ్రీచక్రార్చన చేయాలి. శ్రీచక్రార్చన చేయాలంటే కొన్ని వేల మంత్రాలు కలుస్తాయి. ఆ వేల మంత్రాలన్నీ కూడా నీకు ఉపదేశం పొందగలిగి ఉండాలి. ఒక మంత్రంతో శ్రీచక్రార్చన చేయలేవుగా. చాలా రకరకాలైన మంత్రాలు, రకరకాలైన దేవతలు, వాళ్ళందరూ కలుస్తేనే ఒక శ్రీచక్రం. ఆ శ్రీచక్రార్చన చేయాలంటే ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నప్పుడు, కొన్ని లక్షల సార్లు నువ్వు ఉపాసన చేసినప్పుడు, కొన్ని సంవత్సరాలు పడితే ఆ తర్వాత నీకు ఆ అర్హత ఉందో లేదో నిర్ణయించేవాడు గురువు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసుకున్నావు అనుకో, పొద్దున చేయొచ్చు, మధ్యాహ్నం రాత్రి చేయొచ్చు, నువ్వు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉపాసన చేసిద్దాం ఒక ఎత్తు అయితే, మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయటం. ఎవరు పడితే వాళ్ళంటే ఈ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదా అనేది. సాధకుడు అనేవాడు ఎవరైనా కావచ్చు, వాడు బ్రాహ్మడే అవ్వాలని లేదు, ఎవరైనా చేయొచ్చు. సాధకుడు, సాధన చేసేవాడు చాతుర్వర్ణాల వారు చేయొచ్చు. ఆ అర్హత ఉందో లేదని నిర్ణయించేవాడు గురు. ఆ అర్హతను ప్రకారం నువ్వు చేసుకో, తప్పేమీ లేదు. కానీ చేసేదాన్ని శ్రద్ధతో చేయి, నమ్మకంతో చేయి, అప్పుడు నీకు అది పనిచేస్తుంది. శ్రద్ధ లేకుండా ఎవరో ఇచ్చారు, నేను చేశాను, ఇది ఫలించింది ఫలించలేదు, అమ్మవారు ఉగ్రం, అమ్మవారు శాంతం, ఇవన్నీ నిర్ణయించరా. నువ్వెవరు, నేనెవరు? అమ్మవారిని నువ్వు దండం పెట్టుకున్నప్పుడు అమ్మవారు నీకు అర్హతను బట్టే నీకు ఫలితాన్ని ఇస్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. మన వారాహి ఉపాసన ఎవరెవరు చేయొచ్చు, వాటిని గుప్త నవరాత్రులలోని ఎందుకు ఎక్కువగా ఉపాసన చేస్తున్నారు, గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటున్నారు, వాటిని గోప్యంగానే ఎందుకు ఉంచాలి? మంచి విషయం. వారాహి ఉపాసన ఎవరెవరు చేయొచ్చు అంటే సకల దేవతలు చేయొచ్చు, సకల ప్రజలు చేయొచ్చు, చాతుర్వర్ణాలు ఎవరైనా చేయొచ్చు. కానీ
ఉపాసనా క్రమంగా గురువుని అనుగ్రహించి గురువు ద్వారా తీసుకొని చేస్తే ఏ దోషము లేదు. అదబ్బా గుప్త నవరాత్రులుగా ఎందుకు చేస్తున్నారు? వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, ఈ 2 గుప్త నవరాత్రులు, వసంత నవరాత్రులు, సరే దసరా నవరాత్రులు అందరికీ తెలుసు. గుప్తంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురాలు, త్రిపుర సుందరికి సైన్యాధ్యక్షురాలు. ఈవిడ చాలా శాంతంగా ఉంటుంది, ఆవిడ ఉగ్రత్వాన్ని కూడా పొందుతుంది. సైన్యాధ్యక్షురాలు అంటే ఉగ్రంగానే ఉండాలి. ఆ ఉగ్రత్వంగా ఉన్నప్పుడు ఆ ఉగ్రత్వాన్ని ఉపాసన చేసేవాడు వాడు కూడా అంత శక్తిని పొందితే కానీ ఆ ఎదురుకుండా కూర్చోలేడు. 10 మందిలో కూర్చొని అర్చన చేస్తుంటే వాడు డిస్టర్బ్ చేస్తుంటే ఇది అమ్మవారి దగ్గర ఆ శక్తిని పొందలేడుగా. అందుకని ఏం చేసి గుప్తంగా ప్రశాంతమైన చిత్తంతో అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారిని నీవు అమ్మవారే కూర్చో, అహం బ్రహ్మాస్మి, నువ్వు అమ్మవారే నువ్వుగా మారినప్పుడు ఆ శక్తిని తట్టుకుండే శక్తి నీలో వస్తుంది. అంతే తప్పించి నువ్వు 10 మందిలో కూర్చొని చేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది నీకు అంత అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి నువ్వు వెళ్ళలేవు. ప్రశాంతమైన చిత్తం నీకు కలగదు. అటువంటి స్థితి ఉన్నప్పుడు నువ్వు అమ్మవారి దగ్గర కూర్చోవాలనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని, ఒంటరిగా కూర్చొని, లేదు గుప్తంగా అమ్మవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా నువ్వు అర్చన చేసుకో. 10 మందికి తీర్థప్రసాదాలు పంచిపెట్టు, తప్పులేదు. నీ శక్తిని పంచు, తప్పులేదు. నువ్వు శక్తిని పొందాలి అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అమ్మవారి ఉగ్రత్వాన్ని నువ్వు తీసుకోవాలి, అంత శక్తి నీ దగ్గర ఉన్నా నువ్వు కూడా అంత శక్తిని సంపాదించాలిగా. అంత శక్తి సంపాదించే కదా అమ్మవారి దగ్గర కూర్చుండేది. అమ్మవారికి అర్చన చేసుకోవాలి కాబట్టి గోప్యంగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ వారాహిది సామాన్యంగా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసో తెలియపో బ్లాక్ మ్యాజిక్కి లేదా కొన్ని వికృత కార్యాలకి వాటికి ఉపయోగిస్తున్నారు అనే అపవాదం ఉంది. అది ఎంతవరకు నిజం? అది ఫలిస్తుందా? ఇక్కడ భావన మాత్ర సంతుష్ట. నువ్వు అమ్మని అమ్మగా చూసినంతసేపు నీకు ఇబ్బంది లేదు. ఇందాక కూడా అదే మాట చెప్తా, ఎప్పుడు ఇదే మాట చెప్తా. అమ్మని అమ్మలాగా చూసినంతసేపు ఇబ్బంది. అమ్మని వికృతంగా నువ్వు ఎప్పుడైతే నీ కామ్యం కోసం, నీకు కోరికల కోసం, నీకు ఒక పని అవ్వాలి, ఒకటిని ఇబ్బంది పెట్టాలని నువ్వు చేసినప్పుడు అమ్మవారు నీవు అడిగిన కోరిక తీరుస్తుంది. ఆవిడకేం లేదు, ఆవిడకి వెళ్ళి నువ్వు అమ్మా నాకు ఇది కావాలి అని నువ్వు అడుగు, ఏదైనా తీరుస్తుంది. కానీ ఆ కోరికలో న్యాయం ఉందా లేదా అని నీ నిర్ణయాన్ని బట్టి ఉంది. నువ్వు వెళ్ళి చెడుగా ఆలోచించినప్పుడు నువ్వు కూడా చెడుగు అడుగు వేస్తున్నావు. అమ్మవారిని చెడు మార్గంలోకి నువ్వు తీసుకెళ్తుంది. దానికి ఫలితం కూడా అనుభవించాలి. నువ్వు అనుభవించవలసిందే, ఉపాసకుడు కూడా అనుభవించాలి. అదే నువ్వు కనుక శాంతంగా అమ్మవారిలో ఉన్న శక్తిని ప్రపంచానికి పంచాలి అనే ఉద్దేశంతో ప్రశాంతంగా నువ్వు తపస్సు చేసినప్పుడు నీకు ప్రశాంతత ఇస్తుంది. నీ బ్లాక్ మ్యాజిక్ లేదు, వేరే మాటలు ఉన్నాయి, ఆ మాటలన్నీ మనకు అనవసరం. ఈ ప్రయోగాలు అవన్నీ మనకు అనవసరం. అవి చేస్తారా అంటే కొంతమంది స్వార్థం కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ స్వార్థంగా చేసేవాళ్ళు స్వార్థంగానే పోతున్నాయి, ప్రశాంతంగా చేసేవాడు ప్రశాంతంగా. ఈ ప్రయోగాత్మకంగా అమ్మవారిని ఉపయోగించవచ్చా అంటారు. భావన మాత్ర సంతుష్టం. నువ్వు ఏ విధంగా భావిస్తావో అదే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ప్రశాంతమైన అమ్మవారిగా భావించు, ప్రశాంతంగానే ఉంటుంది. నువ్వు ఒక వికృతంగా భావిస్తే వికృతమైన రూపాన్ని ఇస్తుంది. అందుకనే ఆవిడ నీలో ఉన్న వికృతాలు పోవడం కోసమే ఆ వికృతమైన రూపాన్ని ఎత్తుకొని ఉంటుంది. నీలో ఉన్న వికృతాలు పోవాలి కదా ముందర, ఆ తర్వాతే నువ్వు అమ్మవారిని చూడగలుగుతావు, తనలో ఉన్న లింతార్తి ప్రసిందని చూడగలుగుతావు. జిన్నయ్య గారు, ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు మనకి అంతర్జాలంలో ఇప్పుడు ఇది విపరీతమైనట్టుగానే ఈ వైదికంలో కానీ, శాస్త్రోక్తంలో కానీ, శ్రీ విద్యలో కానీ వీటన్నిటికీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతాం. ఇప్పుడు మంత్రోపాసన అనేది ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుంది? గురుముఖతగా వస్తున్నదేనా, లేదా ఆన్లైన్లోది కూడా తీసుకునే విద్యార్థికి కావచ్చు, గురువుకి కావచ్చు ప్రభావితం ఏ విధంగా చూపిస్తాం? అసలు అది ఫలిస్తుందా? ఇప్పుడు ఆన్లైన్ అనేది
మన సౌకర్యం కోసం మనం నియమించుకున్నది. నువ్వు ప్రత్యక్షంగా అమ్మవారిని చూసావు, అమ్మవారి దగ్గర కూర్చున్నావు, ఒక నమస్కారం చేసావు, తృప్తినిస్తుంది. ఒక పండు నైవేద్యం పెట్టావు, లేదా ఒక కొబ్బరికాయ కొట్టావు, నీ కంటి ఎదురకుండా అమ్మవారికి సమర్పించావు. నువ్వు ఆన్లైన్లో కూర్చొని అమ్మవారిని అదే ఫోటోలో చూసి ఇంట్లో కూర్చొని కొబ్బరికాయ కొట్టావు, నైవేద్యం పెట్టావు, ఆన్లైన్లో అమ్మవారికి వెళ్తుందా, లేకపోతే నువ్వు తింటున్నావా? అంటే ప్లాస్టిక్ పువ్వుకి స్వతహాగా ఉద్భవించినటువంటి పుష్పానికి తేడా ఉంటుంది. తేడా. నువ్వు స్వతహాగా అమ్మవారి దగ్గర కూర్చున్నావు, ఒక గురువు దగ్గర కూర్చున్నావు. నువ్వు పలకలేని అక్షరాలు పలికించేవాడు గురువు. నువ్వు ఆన్లైన్లో కూర్చున్నావు, ఆయన ఏదో చెప్పాడు, నీకు సగం వినిపించింది, సగం ఇంటర్నెట్ మింగేసింది. ఈ మంత్రం ఫలించిందా? అది దీక్షగా చేస్తావా? ఆ మంత్రం సగం మంత్రమే నీకు ఫలించింది, విన్నది సగమే అయింది కదా, సగం ఇంటర్నెట్ మింగేసింది. దానివల్ల ప్రమాదం ఎవరికి? గురువుకా శిష్యుడికా? గురువు చెప్పేశాడు ఆన్లైన్లో, శిష్యుడు వినేశాడు, సగం ఇంటర్నెట్ మింగేసింది. దీంట్లో ఫలితం ఎవరికి? ఇంటర్నెట్గా? శిష్యుడికి రాలేదుగా. నువ్వు అదే గురువు దగ్గర కూర్చో, ఒక మొట్టికాయ మంత్రం చెప్పుకో, చెయ్యి. దాంట్లో ఉండే లోపాలు ఏమైనా ఉంటే గురువు అనుభవించి చెప్తాడు నీకు. దాంట్లో ఉన్న లోపాలు చెప్తాడు, దాంట్లో వచ్చే ఫలితాలు ఒకవేళ వికటిస్తే విపరీత ఫలితాలు, వాటికి కూడా బాధ్యత తీసుకునేవాడు గురువు అవుతాడు. నువ్వు కనుక ఎక్కడో ఆన్లైన్లో కూర్చొని మంత్రోపదేశం చేసావనుకో, ఆ మంత్రం సగం నువ్వు చెప్పింది అయింది, సగం ఇంటర్నెట్ మింగేసింది అయింది, సగం శిష్యుడు మింగింది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన కొబ్బరికాయ, ప్రత్యక్షంగా పెట్టిన కొబ్బరికాయ, ఆన్లైన్లో ఫోటో చూసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన దానికి ఒకటే తేడా. అన్నయ్య గారు, ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ఎవరైనా ఉపాసన తీసుకుంటున్నారు, కొంతమందికి ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే జీవితం వేగం అయిపోయింది, పనులు వేగం అయిపోయినాయి, ఆతృత ఎక్కువైపోయింది. వీటి వల్ల ఫలితం రాలేదు అనే భావనలో చాలామంది ఉంటున్నారు. ఇది ఎంత తొందరగా రావాలి, ఎంత తొందరగా వస్తుంది, వాళ్ళు తీసుకునే ముందే ఈ ఆలోచన వాళ్ళలోకి వస్తుంది. ఇది ఎంతవరకు మనం చెప్పగలం సమాధానం? ఇప్పుడు శిష్యుడు గురువుని శోధిస్తాడు. ఫస్ట్ గురువు, ఏ గురువు ఉన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మంత్రం తీసుకోవాలి అని విపరీతంగా ప్రయత్నం చెయ్యాలి. వెళ్ళిన తర్వాత గురువు నిర్ణయిస్తాడు, వీడికి ఏ మంత్రం ఇస్తే ఫలితం ఇస్తుంది, ఏ మంత్రంతో అయితే వీడు ముందు బయటికి వెళ్తాడు అని చెప్పే ఆలోచన చేసేవాడు గురువు. నువ్వు ఒక మంత్రం నిర్ణయించుకొని వెళ్తే ఇంక గురువుని అడిగేది నువ్వు నిర్ణయించుకొని ఎప్పుడు వెళ్ళకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, నా కష్టం ఇది, నాకు ఒక మంత్రం ఉపదేశం చేయండి, నేను చేసుకుంటాను అన్నప్పుడు గురువు నీకు ఒక మంత్రం ఉపదేశం నిర్ణయిస్తాడు. అది ఇంత చెయ్యి, నీకు సిద్ధిస్తుంది అంటాడు. అమ్మో అంత చేయలేనండి, నాకు అర్జెంటుగా ఫలితం కావాలి, నేను ఇవాళ కష్టంలో ఉన్నాను, రేపు నా కష్టం తీరిపోవాలి అన్నా అనుకో, ఆ కష్టం కష్టంలానే ఉంటుంది, నీ మనసులో ఉన్న క్లేశం పోలేదు. గురువు దగ్గరికి వెళ్ళాననే పేరు దేవత మీద అపవాదం, పనవలేదు అనే మాట దేవత మీద. దాని మంత్రానికి ఉన్నంత సాధన నువ్వు చేయగలిగితే ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి, గురువు నీకు ఇచ్చే మంత్రం ఖచ్చితమైన ఫలితాన్ని వస్తుంది. ఆ నమ్మకం లేనప్పుడు ఎన్ని కోట్ల సార్లు తీసినా ఆ మంత్రం అంతే. దాన్ని ఎవ్వరు కూడా ఇంత చెయ్యి ఫలిస్తుంది అని ఎవరు నిర్ణయించలేరు. కలియుగంలో పూర్వం త్రేతాయుగం, ద్వాపరయుగం వచ్చేటప్పటికి అక్కడే ఒక్కొక్క పాదం వదులుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 పాదాలే అయిపోయినాయి. ధర్మం నువ్వు ఉన్నది ఎన్నో పాదం మీద? ఒక పాదం మీద. అంటే 3 పాదాల ఫలితాన్ని నువ్వు చేస్తే కానీ ఒక పాదంలో ఫలితానికి నువ్వు రాలేవు. అంటే పూర్వం ఒకసారి చేస్తే ఫలించే మంత్రం ఇప్పుడు 4 సార్లు చేయాలి, 4 రెట్లు చేయాలి. 1,00,000 చేస్తే ఒక మంత్రం ఫలిస్తుంది అని ఒక పూర్వకాలంలో రాసిన పుస్తకాల్లో ఉంటే, అది 4 లక్షలు చేస్తే కలికాలంలో ఫలిస్తుంది. అప్పుడు కూడా నీ అర్హతను బట్టే.
అంతే తప్పించి నీకు ఇవాళ వచ్చాను రేపు పని అయిపోవాలంటుండేవాడైతే అసలు దానికి జోలికే వెళ్లకుండా దండం పెట్టి నీ కష్టం అనుభవించడం సుఖం. ఎన్నో సంవత్సరాలుగా ఈ దీక్షలో మీరున్నారు, చాలామందికి గురువుగా ఉన్నారు. మీరు ఇచ్చిన ఉపాసనలో ఏ శిష్యునిలో అయినా మీరు ఈ ఉపాసనకి ఈ శిష్యునిలో ఈ మార్పు కనబడింది అని మీకు ఏమైనా అనిపించిందా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక మంత్రాన్ని ఉపదేశం చేసే అర్హత గురువుకి మా గురువుల ద్వారా మాకు వచ్చింది అనుకోండి, మేము ఒక శిష్యుడిని నిర్ణయిస్తాం. అతను వస్తాడు, గురువుగారు నాకు మంత్రోపదేశం, అట్లా నీకే మంత్రం కావాలి అనేది మేము అడగం. మీకు ఏది ఉపయోగపడుతుందో అది గురువు చెప్తాడు. ఆ మంత్రం ఇచ్చేదాకా గురువు బాధ్యత, చేసేటప్పుడు శిష్యుడిదే బాధ్యత. చేశాడా లేదా అని తెలుసుకుంటే బాధ్యత మాత్రం గురువుకు ఉంది. నువ్వు సరిగ్గా చేయలేదురా అబ్బాయి, నువ్వు ఇట్లా కాదు ఇట్లా చెయ్యని చెప్పే బాధ్యత గురువుకు ఉంది. చెయ్యకపోతే అది బాధ్యత గురువుది కాదు. నువ్వు ఏదైనా ఇబ్బంది అయింది, గురువుగారు ఈ మంత్రం ఇట్లా చేశాను ఇబ్బంది అయిందంటే దాన్ని అట్లా కాదు, ఈ బీజం కలుపుకో నీకు తేలిక అవుతుందని చెప్పగలుగుతాడు గురువు. అసలు చేయకుండా నాకు ఫలితం రాలేదంటే గురువు కూర్చొని చెయ్యి అని చెప్పలేడుగా. గుర్రాన్ని పూర్తి దాకా తీసుకెళ్తాడు, దానికి ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళగలుగుతాడు. కానీ అది తాగకపోతే గురువు మాత్రం ఏం చేస్తాడు? ఆ గురువుని తాగునాన్ని వదిలేస్తాడు, కాసేపు అయినా అదే తాగుతుందా. గురువు కూడా మంత్రం ఇస్తాడు, ఒకసారి చేయలేదు చెప్తాడు, చేయరా నాయన జాగ్రత్తగా, చేయకపోతే ఇబ్బంది అవుతుంది. వాడు చెయ్యట్లేదు, వదిలేస్తాడు. వాడి బుర్ర తిరుగుతుంది, ఏదో రోజు వస్తాడు, వాడికే ఫలితం వస్తుంది, అప్పుడు వాడు చేస్తాడు. మంత్రం ఇచ్చిన గురువు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోడు. ఇవాళ కాకపోతే 4 రోజులు చేస్తాడన్న నమ్మకంతోనే ఉంటాడు. వాడి కష్టంలో ఉన్నారు, ఆ సమయంలో చేయలేకపోవచ్చు, తర్వాతనే చేస్తాం, చేసిన రోజు ఫలితం వస్తుంది.